కాంగ్రెస్లోకి 6 ఎమ్మెల్సీలు, గులాబీ పార్టీకి భారీ షాకు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ మున్షి. బీఆర్ఎస్ ఊహించని అర్ధరాత్రి చేరికలు. అమావాస్య కొన్ని గంటల ముందే వలసలు కూడా వచ్చే నేపథ్యం ఉంది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. భాను ప్రసాద్, సారయ్య, ఎంఎస్ ప్రభాకర్ చేరిక, ఎగ్గె మల్లేశం, దండె విట్టలు, దయానంద్ సైతం చుట్టుపిల్ల గత బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీ పదవులు ఆశించి మంత్రుల పదవులు కూడా ఆశించిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు ఆ పదవులకు అర్థం లేని నేపథ్యంలో ఇవాళ 6 ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ పార్టీలు మారి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో మారేటువంటి సంస్కారం అయితే తెలంగాణలో అయితే కేసీఆర్ తీసుకొచ్చిన దానికైతే ఇప్పుడు నిదర్శనం మనం చూస్తున్నాం. ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీలే కొనసాగించే విధంగా ఉండాలి. ఆ ప్రజలు మీకు ఆ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ పార్టీలో మీరు ఉన్నారనే నేపథ్యంలో మీరు గెలిపించాలి. ఇలా పార్టీలు మారి ఇలా ప్రజలను కూడా మోసం చేసి ఇలా మీ సొంత స్వలాభం కోసము ఇలా పార్టీలు మారి పదవులు తెచ్చుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి రాజకీయాలకు తగిన గుణపాఠం చెప్పకపోతే రాబోయే రోజులలో ఇలా ఏ పార్టీలు గెలిచినా ఎక్కడ గెలిచినా ఇలా వాళ్ళు ఒకటే నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ప్రజలు ఓటర్లే ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గులాబీ పార్టీ తరఫున గెలిచిన 6 ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, దండె విట్టల్, బసర సారయ్య, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గరపు దయానంద్, ఎగ్గే మల్లేశం గురువారం అర్ధరాత్రి ఒకేసారి కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లారితో అమావాస్య మంచి ముహూర్తం లేకపోవడంతో ఢిల్లీ నుంచి సీఎం రాక కోసం సుమారు 2 గంటల పాటు 6 ఎమ్మెల్సీలు ఎదురు చూసి అర్ధరాత్రి టైంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భానుప్రసాద్, బసర సారయ్య, ఎంఎస్ ప్రభాకర్ బీఆర్ఎస్ కన్నా ముందు కాంగ్రెస్లో పనిచేశారు. ఎగ్గ మల్లేశం టీడీపీలో కొనసాగారు. బొగ్గారపు దయానంద్, దండె విట్టల్ రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ అనే ప్రారంభమైంది. మండలిలో 12కు పెరిగిన కాంగ్రెస్ బలం. శాసన మండలిలో మొత్తం 40 మంది ఎమ్మెల్సీ ఉన్నారు. వీరిలో గతంలో కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి మాత్రమే కొనసాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, తీర్మన్ మల్లన్న అదనంగా చేరారు. ఈ మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి అస్తం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. 2 నామినేటెడ్ పోస్టులు గవర్నర్ కోట ఖాళీగా ఉండడంతో త్వరలో అవి సైతం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రానున్నాయి. శాసన మండలిలో బీఆర్ఎస్కి ఎక్కువ బలం ఉండడంతో ప్రభుత్వానికి ఇరుకున పెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఆ శాసన మండలిలో కూడా కాంగ్రెస్ కూడా బలం పెరిగేటువంటి నేపథ్యం ఉంది. దానివల్ల బీఆర్ఎస్ను మొత్తంకి రాష్ట్ర వ్యాప్తంగా భూస్థాపితం చేసేటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఇలా ప్రజలు ఎడిపోతున్నారు, ప్రజలు ఎవరి కోసం పట్టం కట్టలు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నారా, లేకపోతే ఒక పార్టీ నిజంగా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఇక్కడ ఏం జరుగుతుందో అటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.